Have a look at question number 6. How many triangles are there in the given figure? So how many triangles are there in the given figure? Clearly we have to observe. So this figure contains first one component triangles how many? So one component triangles how many? Component triangles. Okay. Nothing but one piece triangles. అది ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి, ఎందుకంటే ప్రతి పార్ట్ కూడా మీకు వన్ కాంపొనెంటే, అది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ టూ కాంపొనెంట్స్ అనేది ఈజీ, అలాగే త్రీ వస్తే త్రీ కట్టాలి, త్రీ యాడ్ చేస్తే రావట్లేదంటే వదిలేసాలి. సో చూద్దాం ఎన్ని వస్తున్నాయి ఒకసారి. వన్ కాంపొనెంట్ ట్రయాంగిల్స్ హౌ మెనీ? సో వన్ కాంపొనెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ 12. వన్ కాంపొనెంట్ ట్రయాంగిల్స్ 12. నెక్స్ట్ టూ కాంపొనెంట్స్. If it is added two adjacent triangles, it's make a triangle shape. Two adjacent triangles, it's make a triangle shape. Yes. ఒకసారి చూద్దాం, పైన చూడండి. This is 1. ఓకేనా? సో 2, it is a combination of two components. సో ఈ రెండు మీరు యాడ్ చేస్తే ట్రయాంగిల్ షేప్ వచ్చింది. నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టూ కాంపొనెంట్ ట్రయాంగిల్. ఓకేనా? దిస్ ఈజ్ అ 1. సో ఇది 1లో కౌంట్ అవుతుంది. అలాగే దీని ఆపోజిట్ చూడండి, దిస్ ఈజ్ 2. అలాగే ఇది 3. సో నెక్స్ట్ 4. రాంబస్ కాబట్టి మీకు 2 కాంపొనెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో. 1 2 3, టాప్ బాటము లెఫ్ట్ రైట్, టోటల్ 4 5 6 7 8 9, టోటల్ బీయింగ్ 9. ఓకేనా? సో 2 కాంపొనెంట్స్ హౌ మెనీ? 9. మీకు కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 2 కాంపొనెంట్ ట్రయాంగిల్స్, నథింగ్ బట్ you can add it two adjacent pieces, it's make a triangle shape, it is calculated. So 1, it's a combination of two components. Then opposite 2, next ila kuda 3, and it side kuda left to right, top bottom left to right 4 vachinai. Idi kuda undi chuda 5, next 6, next 7, idi kuda meeku add avutundi chudu 8 9. This is a combination of two components. Okay, టోటల్ 9 వచ్చినాయి. అలాగే 3 కాంపోనెంట్స్. సో యూ కెన్ యాడెడ్ 3 కాంపోనెంట్స్, ఇట్స్ మేక్ ఎ ట్రయాంగిల్ షేప్ అట్ నాట్. సో 3 కాంపోనెంట్స్ ఎక్కడ వస్తున్నాయో చూద్దాం ఒకసారి. సో ఎక్కడ మీకు కౌంట్ అవ్వట్లేదు, చూసారా? కౌంట్ అవ్వట్లేదు. సో మళ్ళీ 4 కాంపోనెంట్. సో 3 కాంపోనెంట్ కౌంట్ అవ్వకపోతే 4 కాంపోనెంట్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. యూ కెన్ క్యాలిక్యులేట్ 4 కాంపోనెంట్స్ డైరెక్ట్లీ. సో క్లియర్లీ 4 కాంపోనెంట్స్ అంటే ఇది చూడండి. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ 4 కాంపోనెంట్ ట్రయాంగిల్ 1 2 3 4. సో రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది 1 2 3 4. సో 2 వచ్చినాయి, చూసారా? ఇట్స్ దట్ ట్రయాంగిల్ కంటెంట్స్ 4 కాంపొనెంట్ ట్రయాంగిల్స్ 1 2 లెఫ్ట్ రైట్ 2 వచ్చినాయి. నెక్స్ట్ 2. సో ఎస్పెషల్లీ మీరు ఇందులో తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ అ స్క్వేర్, డయాగ్నల్తో ఉన్నాయి చూడండి 1 2 3 4. సో ఇటొకటి అటొకటి 1 2 3 4 4 వచ్చినాయి. మొత్తం ఇది ఇటు సైడ్ 2 వస్తాయి 1 2 3 4 1 2 3 4. సో 1 2. సో మొత్తం 6 వచ్చినాయి. ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం, ఒకసారి చూద్దాం. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. సో 4 కాంపొనెంట్ ట్రయాంగిల్స్, ఎస్పెషల్లీ ద ట్రయాంగిల్ 1 2. ఓకే, సో డయాగ్నల్తో 3 4. నెక్స్ట్ ఈ డయాగ్నల్తో 5 6, టోటల్ బీయింగ్ 6 వస్తున్నాయి. ఓకే, 4 కాంపొనెంట్స్తో మనకు 6 వస్తున్నాయి. 5 కాంపొనెంట్స్ వస్తుంటే కౌంట్ చేద్దాం, లేకపోతే లేదు. 5 కాంపొనెంట్స్ ఏమైనా వస్తున్నాయా? 5 కాంపొనెంట్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8లో వస్తాయి. సో మనకి 8 కాంపొనెంటే ఒకటి ఉంది అంతే, ఇంకేం లేదు. ఇంకెక్కడ 5 రావట్లేదు. 5కి ఎక్కడ అంటే ఎడ్జసెంట్స్ మీరు యాడ్ చేశాక, అంటే ఇది 4, ఇది యాడ్ చేసి మీకు ట్రయాంగిల్ షేప్ రాదు, ఇంకా రావట్లేదు. 8 కాంపొనెంట్స్తో ఒకటి వస్తుంది మనకి. సో 8 కాంపొనెంట్ ట్రయాంగిల్ ఒకటి వస్తుంది. ఒకసారి చూద్దాం అదేంటంటే, ఇది జస్ట్ లైక్ దట్. సో హోల్ ట్రయాంగిల్ చూసారా, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 8 1 2 3 4 5 6 7 8. సో టోటల్ అంతే, దట్ ఈస్ ద లాజిక్. సో వాట్ ఈస్ ద టోటల్? 9 + 12 + 9 21 + 6 27 + 1 28. Total being 28. Option D is right answer. Have a look at question number 7. How many triangles are there in the given figure? So which method is applied? Component method. First one component triangles how many obtained? So one component triangles how many there? Okay na? How to calculate one component? So just like each piece 1 2 3 4 5 6. So 6 మీకు one component triangles వచ్చినాయి. ఇది కౌంట్ చేయడం చాలా ఈజీ. సో ఈచ్ పీస్ ఈజ్ అ one component triangle, total being 6. నెక్స్ట్
2 component triangles. 2 component triangles how many there? This is important. 1 component ఎవరైనా చేస్తారు. 2 components అంటే మీరు యాడ్ చేసేటప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ రావాలి. ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో 2 component triangles ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎస్పెషల్లీ 2 component triangle చూసారా, అకార్డింగ్ టు స్క్వేర్. మీరు స్క్వేర్ తీసుకున్నారనుకో, స్క్వేర్లో ఈ డయాగ్నల్తో ఒకటి వస్తుంది 1. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 components. దాని ఆపోజిట్ కూడా చూడండి, దిస్ ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 2 components. సో 1 2 ఈ డయాగ్నల్తో 2 వచ్చినప్పుడు దీని ఆపోజిట్ డయాగ్నల్తో కూడా మీకు 2 వస్తాయి, టోటల్ బీయింగ్ 4. ఓకేనా, జస్ట్ లైక్ దట్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 components 1 2. ఓకేనా, సో 1 2. సో ఈ అంటే మీరు తీసుకుని ఈ డయాగ్నల్తో 2 వస్తాయి. అలాగే ఈ డయాగ్నల్ తీసుకున్నారు అనుకోండి, సో 1 2. సో టోటల్ 4 వచ్చినాయి. సో మనకి 2 component triangles, క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ 2 component triangles 1 2 1 2 3 4. సరే అంతే, 4 వస్తున్నాయి, 4. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా 3 components triangle కూడా ఉన్నాయి, అది కూడా కౌంట్ చేద్దాం. 3 component triangles how many there? సో 3 components ఎలా వస్తున్నాయి ఒకసారి నేను షో చేస్తాను చూడండి. సో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 3 components జస్ట్ లైక్ దట్ 1 2 3. ఓకే, సో ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉంటుంది, దీని ఆపోజిట్లో కూడా చూసారా, దిస్ ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 3 components. సో ఎన్ని వచ్చినాయి మొత్తం 2 అంతే, ఇంకేమి కనిపించట్లేదు మనకి. సో ఇందులో మరి ఇంకా 3 components మ్యాక్సిమం, ఇంకా హోల్ షేప్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగిల్ షేప్. సో 6 + 4 + 12, ఆప్షన్ C is right answer. Is it clear? Have a look at question number 8. How many triangles are there in the given figure? So by using the component method, first one component triangles how many there? 1 component triangles how many there? So clearly we have to observe. So 1 component is going to be easy to calculate, but in that shape, that type of diagram contains how many 1 component triangles? 1 2 3 4 5 6 7 8 9 10. So total being 10. 1 component triangle is 10. So 1 component triangle counting very easy, because each piece is a 1 component triangle. అవన్నీ కూడా 1 component triangle కౌంట్ అవుతున్నాయి. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో 2 components కౌంట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. 2 3 ఇలాంటివి 2 components ఎన్ని వచ్చి ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ సో ఇక్కడ మీరు ఈ షేప్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ అ రాంబస్ షేప్. ఓకేనా, ఇందులో మీకు 4 ఉంటాయండి. రాంబస్లో డయాగ్నల్తో ఓన్లీ మాత్రమే మీకు 2 component triangle వస్తాయి, జస్ట్ లైక్ దట్. సో 1 చూసారా, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 1 triangle, దీని ఆపోజిట్లో కూడా ఇది ఉంటుంది 2. అలాగే ఈ డయాగ్నల్తో కూడా 2 వస్తాయి, 1 2 3 4. సో వన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ దట్. సో 2 components triangle 1 2 3 4. ఓకేనా, ఇక్కడ కూడా అంతే 1 2 3 and 4. సో ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. 4 4 8. ఇంకా కౌంట్ అవుతాయా? 8 వస్తున్నాయి. సో 4 4 8. ఇంకెక్కడ వచ్చినా కౌంట్ మీకు 2 components ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేయాలి, బట్ ఎక్కడ రావట్లేదు 8. సో 2 components triangle 8. నెక్స్ట్ 3 components. ఇఫ్ ఇట్ యూ కెన్ యాడెడ్ 3 components. ఇక్కడ కౌంట్ అవుతున్నాయి 3 component triangles. సో 3 components ఒకసారి చూడండి, ఎస్పెషల్లీ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ స్క్వేర్ బాక్స్. సో స్క్వేర్ బాక్స్లో మీకు డయాగ్నల్స్ 2 ఉంటాయి కదా. సో ఈ డయాగ్నల్తో మీరు తీసుకుంటే 2 వస్తాయి, 1 2 3 1 2 3. సో 2 వచ్చినాయి కదా. 3 components triangles. సో 3 component triangles. సో ఈచ్ డయాగ్నల్ ఇన్ ద స్క్వేర్ ఇట్స్ మేక్ ఏ 2 triangles, 3 component triangles 1 2 3 1 2 3. సో అలాగే ఈ డయాగ్నల్తో మీరు రాశారనుకోండి 1 2. సో అవుట్ సైడ్ 2 ఇట్ సైడ్ 2 వస్తున్నాయి, జస్ట్ లైక్ దట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 component triangles ఓన్లీ డయాగ్నల్స్ 1 2. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఈ డయాగ్నల్తో 3 4. ఓన్లీ 4 వస్తున్నాయి, 4. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే కౌంట్ చేద్దాం. సో 3 components ఫినిష్ అయిపోయి 4 components అనేది ట్రయాంగిల్ షేప్ కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ట్రయాంగిల్ షేప్, ఇట్స్ ఏ రాంబస్. సో ఇంకా అంతే మ్యాక్సిమం. సో ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ ఆల్ 3 10 + 8 + 4 18 + 4 22. So this figure contains how many triangles? 22 triangles. Option C is right answer. Have a look at question number 9. How many triangles are there in the given figure? So according to component method, first one we have to calculate 1 component triangles.
one component triangles, how many there? So each part is a one component triangle. How many obtained? 1 2 3 4 5 6 7 8 9. So one component triangles, how many there? 9, because each piece is a one component triangle, just like that. Okay na? So 9, easy to calculate. Next one, we have to take two components. If it is added any two adjacent pieces, it's not a triangle shape. So 3 అవ్వదు మీకు, 2 యాడ్ చేసిన అవ్వదు, 3 యాడ్ చేసిన ట్రయాంగిల్ షేప్ రాదు. మళ్ళీ 4 కాంపోనెంట్ ట్రయాంగిల్స్ క్యాలిక్యులేట్ అవుతున్నాయి. ఒకసారి చూద్దాం. సో 4 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, హౌ మెనీ అబ్టైన్? సో దిస్ ఈజ్ అ 4 కాంపోనెంట్ ట్రయాంగిల్ 1, జస్ట్ లైక్ 1 2 3 4. ఓకేనే. అలాగే ఇక్కడ కూడా చూసారా, దిస్ ఈజ్ ఆల్సో 4 కాంపోనెంట్ ట్రయాంగిల్స్ 2, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో 3. సో క్లియర్లీ 4 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, హౌ మెనీ అబ్టైన్? 3 ట్రయాంగిల్స్. ఓకేనా. సో నెక్స్ట్ హోల్ అనేది ఒక షేప్ ఉంది అంతే, ఇంకేం లేదు. హోల్ ట్రయాంగిల్, హోల్ కాంపోనెంట్, హోల్ ట్రయాంగిల్ 1. సో టోటల్ బీయింగ్ 13. సో ఆప్షన్ D is the right answer. Is it clear? Have a look at question number 10. How many triangles are there in the following figure? So clearly by using the component method. So first one, we have to find one component triangles. One component triangles, how many there? Okay na? So one component triangles. So clearly, so in that part, one component triangles, how many calculated? So one, this is a one component triangle, because it is not a one component triangle. This count cheyakudadu. 1 2 3 4 5 6 7 8, total being 8. So one component triangles, how many obtained? 8. Clear? Because it is not a triangle shape. Once I am explain that, one component triangle 1 2 3 4 5 6 7 8, because it is not a triangle shape. అది కౌంట్ చేసి కూడా కంగారులో కౌంట్ చేసేస్తారు. నెక్స్ట్ యూ కెన్ చెక్ ద 2 కాంపోనెంట్స్. సో 2 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, హౌ మెనీ దేర్? దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ 2 adjacent components, it's make a triangle shape, it is calculated. So in that figure, 2 components, if it adds these 2, so this is a 2 component triangle. మీకు 2 component triangle ఇది వస్తుంది. అలాగే ఇక్కడ కూడా దిస్ ఈజ్ అ 2 కాంపోనెంట్ ట్రయాంగిల్. ఓకేనా, 2 వచ్చినాయి. అలాగే ఇది మీరు యాడ్ చేశారనుకో లోపల ఇన్సైడ్, దిస్ ఈజ్ ఆల్సో 2 కాంపోనెంట్. సో ఇంకొక కలర్తో కూడా చూపిస్తాను. సో 2 వచ్చినాయి కదా, దిస్ ఈజ్ 3, ఇట్ ఈస్ అ 4 అండ్ ఓకేనా. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. సో 1, దిస్ ఈజ్ 1, ఇట్ ఈస్ 2 కాంపోనెంట్ ట్రయాంగిల్స్ 2. ఓకేనా, 2. నెక్స్ట్ వన్ 3, ఇది కూడా 2 కాంపోనెంట్స్ 3 వచ్చినాయి. 3 అగైన్, ఇది 4 5. ఓకేనా, క్లియరా? సో 2 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, హౌ మెనీ అబ్టైన్? 5. నేను మళ్ళీ మీకు చూపిస్తాను, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. సో ఫస్ట్ వన్ 2 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, హౌ మెనీ అబ్టైన్? సో ఫస్ట్ వన్, దిస్ ఈజ్ 1 2 కాంపోనెంట్ ట్రయాంగిల్ 2 3. సో ఇక్కడ వరకు 3 వచ్చినాయి కదా. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇది కూడా 2 పీసెస్. అలాగే ఇలా తీసుకున్నా మీకు 2 పీసెస్ వస్తుంది, అంటే టోటల్ బీయింగ్ 5. సో 2 కాంపోనెంట్ ట్రయాంగిల్స్ 5. నెక్స్ట్ 3 కాంపోనెంట్స్ ఇందులో ఉన్నాయా? కౌంట్ చేయాలి. 3 కాంపోనెంట్స్ ఉంటే రాయాలి కంపల్సరీగా. సో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. 3 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, హౌ మెనీ అబ్టైన్? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో 3 కాంపోనెంట్స్ ఎక్కడ వస్తున్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను, ఒకసారి చూడండి. 3 కాంపోనెంట్స్. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 3 కాంపోనెంట్. 1 2 3 కాంపోనెంట్స్లో ఇది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూసారు, దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 3 కాంపోనెంట్ 1 2 3. ఇట్ ఈస్ ఆల్సో 3 కాంబినేషన్ ఫిగర్. ఓకేనా. సో టోటల్ బీయింగ్ 3. సో 3 కాంపోనెంట్స్ టోటల్ 3. సో 3 కాంపోనెంట్స్ 3 వచ్చినాయి, ఇంకెక్కడ లేవు. అలాగే మీకు 4 కాంపోనెంట్స్ వచ్చినాయా లేదో ఒకసారి చూద్దాం. 4 కాంపోనెంట్స్ ఎక్కడ వస్తున్నాయా? 4 కాంపోనెంట్స్ నాట్ అపియర్డ్, డజంట్ అపియర్డ్. సో ఇంకేం వచ్చినాయి? సో 4 కాంపోనెంట్స్ మనకి do not calculated ఉన్నాయి, 4 కాంపోనెంట్స్ కూడా. ఓకే, ఐ ఫైండ్ అవుట్ దట్. సో దిస్ ఈజ్ అ 4 కాంపోనెంట్ ట్రయాంగిల్. సో పైన ఒక్కసారి దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 4 కాంపోనెంట్ 1 2 3 4. ఒకటే వచ్చింది మనకి, 1 ఓన్లీ 1 బికాస్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కాంపోనెంట్స్ యాడ్ చేసేటప్పుడు సో మీకు ఈ కాంపోనెంట్ యాక్చువల్లీ ఇది ట్రయాంగిల్ షేప్ కాదు, రిమైనింగ్ 3 ట్రయాంగిల్ షేప్ అయినా ఇది కాంపోనెంట్లో కౌంట్ అవుతుంది.
అంటే ఆఫ్టర్ యాడింగ్ 3 కాంపోనెంట్స్, adjacent components, it is make a triangle shape, it is calculated. So 4 components triangle, how many obtained? Only ఒకటే వచ్చినాయి మనకి. ఇంకా సో హోల్ అనేది ఒకటి అవుతుంది, హోల్ కాంపోనెంట్. హోల్ అంటే నథింగ్ బట్ టోటల్, హోల్ ట్రయాంగిల్ 1. ఓకే, టోటల్ బీయింగ్ 8 plus 5 13 plus 3 16 17 18, total being 18. Option B is right answer. So hole is a triangle shape. ఇంక ఇది కాంపోనెంట్లో కౌంట్ చేయవలసిన లేదు, హోల్ ఈజ్ అ ట్రయాంగిల్ షేప్ given figure. That's like that. Okay guys, so rest of the questions I will discuss you in my next video. Thank you, have a nice day.